ఏ శుభకార్యానికైనా శుభారంభం ఒడిశా పూరి ఆలయంలో జరిగినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి స్టోరీ అనే కంటే అసలు నిజం చెప్పాలంటే నిజంగానే జరిగింది. ఈ వార్త పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒడిశా పూరి ఆలయం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగే ఆ ఆలయం యొక్క మహత్యం గురించి కూడా తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పూరి జగన్నాథుడి రథయాత్ర ఎంత ఘనంగా జరుగుతుందో, ఎంత సంఖ్యలో భక్తులు వచ్చి ఆ రథయాత్రలో పాల్గొంటారో మనకు తెలియంది కాదు. ఏడాదికి ఒకసారి జరుగుతుంది కానీ గుర్తుండిపోయే యాత్ర అది. సో అదే నమ్మకంతో రాజస్థాన్కి చెందినటువంటి ఒక భక్తుడు అనుకోండి, ఒక తండ్రి కథ అనుకోండి, ఏడాది క్రితం నుంచి కూడా తన 8 ఏళ్ల కొడుకు నిస్సహాయ స్థితిలో కోమాలో ఉండిపోయిండు. మరి ఆయనకి ఎట్లాంటి అనారోగ్యం ఉందో తెలియదు కానీ రాజస్థాన్ నుంచి ఒడిస్సాకు పూరి జగన్నాథుడి దగ్గరికి తన కొడుకుని తన చేతులలో పట్టుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కోమాలో ఉన్నటువంటి 8 ఏళ్ల కొడుకుని అట్లా ఎత్తుకొని పూరి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఆలయం ముఖద్వారం ముందు పడుకోబట్టిండు తన కొడుకుని. ఇక వేడుకోవడం స్టార్ట్ చేసిండు ఆ పూరి జగన్నాథుణ్ణి. నా కొడుకు పరిస్థితి ఏందో నీకు తెలియంది కాదు, నా కొడుకు ఇలా ఎందుకుండాలి, నువ్వు నన్ను ఆదుకోవా అని కన్నీట పర్యంతమవుతూ తన మనసులో ఉన్నటువంటి బాధని, తను అనుభవిస్తున్నటువంటి బాధని ఆ పూరి జగన్నాథుడికి చెప్పడం స్టార్ట్ చేసిండు ఆ తండ్రి. మరి ఏం మహత్యం అనుకోవాలో, లేకపోతే నిజంగానే దైవం పలికిండనుకోవాలనో, లేకపోతే ఈయన మనసులో బాధ ఆ దేవుడికి చేరిందనుకోవాలనో ఏమనుకోవాలనో తెలియదు కానీ ఆయనను పడుకోబెట్టి వాళ్ళ కొడుకును పడుకోబెట్టి వేడుకోవడం స్టార్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే తన 8 ఏళ్ల కొడుకు, ఏడాది నుంచి కోమాలో ఉన్నటువంటి తన కొడుకు దేహంలో చలనం వచ్చింది. అంటే కదలండు. అప్పటి వరకు నిస్సహాయ స్థితిలో ఇట్లా చేతుల్లో ఇట్లా పట్టుకొని పూరి ఆలయంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయినాయి. తర్వాత అక్కడ ముఖద్వారం ముందు పడుకోబెట్టి ఆయన వేడుకుంటున్నటువంటిది కూడా చాలామంది భక్తులు ఆ వీడియో తీసిండ్రు. ఆయన పడుకోబెట్టి వేడుకోవడం స్టార్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ కొడుకులో కదలిక స్టార్ట్ అయిన తర్వాత అసలు అందరు ఆశ్చర్యపోయినారు. అక్కడ ఉన్నటువంటి పూజారులు, భక్తులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఆనందం ఒక్కసారి ఊహించుకోండి. ఏడాది నుంచి పూర్తిగా కోమాలో ఉన్నటువంటి కొడుకులో చలనం వచ్చింది అని అంటే ఆ తండ్రి ఆనందం ఏ లెవెల్లో ఉంటుంది, అట్లాగే ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళ ముఖాల్లో ఎట్లాంటి ఆనందం ఉంటుంది మనం ఊహించగలం. సో ఇప్పుడు ఈ వార్త పూర్తిగా వైరల్గా మారినటువంటి సిట్యుయేషన్. రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన. మరి ఆ కొడుకుకి ఏం అనారోగ్యం ఉందో తెలియదు కానీ ఇక పూర్తిగా డాక్టర్స్ చెప్పేసిండ్రు, వదిలేసిండ్రు, ఇంకా కోమాలో ఉన్నాడు, ఇంకా మేమేం చేయలేము అని చేతులు ఎత్తేసిండ్రు. ఇంకా లాస్ట్ ఒకే ఒక ఛాన్స్, నేను నమ్ముకున్న దైవం దగ్గరికి నేను పోతా, నా బాధ ఏందో ఆయనకు తెలుసు, అయినా సరే నా కొడుకుని డైరెక్ట్గా ఆ దైవం ముందు పడుకోబెడితేనైనా ఆయన ఏమన్నా చేస్తాడు అని నమ్మకంతోనొచ్చిండు. ఆ నమ్మకాన్ని నిలబెట్టిండు ఆ పూరి జగన్నాథుడు. పూరి జగన్నాథుడు ఆలయం గురించి చాలామంది చాలా వీడియోస్ చేసిండ్రు. అందులో కొన్ని మహత్యాల గురించి నేను కూడా చెప్పదలుచుకున్నా. యాక్చువల్లీ ఈ పూరి జగన్నాథుడి ఆలయం ఎట్లయితే ఉంటుందో ఆ ఆలయానికి సంబంధించి ఏదైనా మీరు ఏ బిల్డింగ్ అయినా కట్టండి, ఏ ఆలయం అయినా కట్టండి, ఆ ఆలయానికి సంబంధించిన నీడ మాత్రం డెఫినెట్లీ మన భూమి మీద డెఫినెట్లీ పడుతుంది. కానీ ఒక్క పూరి జగన్నాథుడి ఆలయం నీడ మాత్రం భూమి మీద ఎప్పటికీ పడలేదు, ఇప్పటికీ పడలేదు. అది ఆయన యొక్క మహత్యం. ఇంకోటి, ఆ పూరి జగన్నాథుడి ఆలయంలోనే శ్రీకృష్ణుడికి సంబంధించిన హృదయం అంటే హార్ట్ అక్కడే ఉండిపోయింది, ఆయన గుండె అక్కడే ఉంది. మనకిట్లా ఆ దేవుడి యొక్క గుండె అక్కడే ఉన్నది అని మనకు ఆ స్పర్శ కూడా తెలుస్తుంది, ఆ స్పర్శ కూడా మనకు తెలుస్తుంది అని
చాలామంది భావిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి హృదయం ఉన్నటువంటి ఆలయం కాబట్టే ఇట్లా హృదయాల్ని కదిలించేటటువంటి ఘటనలు జరుగుతాయని చాలామంది భక్తులు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతున్నారు. ఆ పూరి జగన్నాథుడి ఆలయంలో అన్నప్రసాదాలు ఏవైతే స్వామివారికి ప్రసాదాలు పెట్టేటి ఉంటాయో ఆ కుండలో అన్నం ఉడకబెడితే జనరల్లీ కింద మంట పట్టినప్పుడు ఇట్లా 7 కుండల్ని పెట్టి మనం అన్నం ఉడకబెడితే ఫస్ట్ ఏది ఉడుకుతుంది, కింద మంట ఎక్కడైతే ఉంటుందో ఆ కుండ మాత్రమే ఉడకాలి కదా ఫస్ట్ అన్నం. కానీ కాదు, టాప్లో అంటే 7వ స్థానంలో ఉన్నటువంటి ఆ కుండలోని అన్నం మొదటగా ఉడుకుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ కింద వరకు అన్నం ఉడుకుతుందట. అది ఇంకో మహత్యం. అండ్ ఇంకోటి, పూరి జగన్నాథుడి యొక్క ప్రసాదం ఏదైతే వండుతారో చాలామంది వేల సంఖ్యలో రోజు భక్తులు వస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా ఒక్క భక్తుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాల నుంచి కూడా ఒక్కసారి కూడా ఒక భక్తుడు లేదు మీ ప్రసాదం అయిపోయింది అని పూజారి ఒక భక్తుడికి చెప్పిన సందర్భం ఒక్కరైనా లేదంట. సో ఇట్లా ఎన్నో మహత్యాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఆ బాలుడులో కూడా కదలిక రావడానికి కారణం అది డెఫినెట్లీ అయి ఉండొచ్చు అని ఇప్పుడు చాలామంది కూడా భావిస్తున్నారు. అట్లాగే ఇంకోసారి ఆ స్వామి యొక్క మహత్యం గురించి చర్చించుకుంటున్న సందర్భం నిజంగా ఎంత హ్యాపీ కదా. ఆ తండ్రి కళ్ళల్లో ఎట్లాంటి ఆనందం మనం చూడగలుగుతాం. సో ఆలయంలో ఒక్కసారి ఆ బాలుడికి కదలిక వచ్చిన తర్వాత వెంటనే అక్కడికి అంబులెన్స్ని పిలిపించారు. పూరికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పిలిపించి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి పూరిలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో చేర్పించి ఇప్పుడు బాలుడికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. సో ఇట్లా పూరి జగన్నాథుడి ఆలయంలో ఇంత అద్భుతం జరిగింది అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారినటువంటి సందర్భం. చాలామంది దైవాన్ని నమ్మకపోవచ్చు, కానీ నమ్మిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు కూడా మనం ఒకటేదైనా పని అనుకొని నువ్వే ఇక నాకెవరూ లేరు నువ్వే దారి చూపించాలి అని అంటే దారి చూపించిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. సో దైవభక్తి అలా ఉంటుంది, దేవుని యొక్క మహత్యం అట్లా ఉంటుంది అని నిరూపించే ఒక సంఘటన ఇది అని కూడా మనం చెప్పొచ్చు.